నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 101. ఈ కథలోకి వెళ్తే రిషి హ్యాపీగా నవ్వుకుంటూ ఫోన్ చూసేసరికి కోబ్రా నుండి 5 మిస్డ్ కాల్స్. అది చూసిన రిషి, ఓరిని వీడి సంగతి మర్చిపోయాను. మిత్రగాడు చెప్పేది నిజమే. మా ఇద్దరికి తేడా వస్తేనే పక్కనోళ్ళు కావాలి, లేకపోతే ఎవ్వరూ వద్దని కళ్ళెగరేసి సుప్పు పాపం బాగా ఫీల్ అయినట్లుందంటూ వినయ్కి కాల్ చేశాడు రిషి. వినయ్ ఒక్క రింగికే లిఫ్ట్ చేసి, హలో రిష్విక్, మీరు బిజీనా అని అడిగాడు. కొంచెం, అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను సో అని రిషి అంటుండగా, ఓకే మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే వస్తాను అన్నాడు వినయ్. ఆ మాటకి రిషి, ఓరిని వీడు సరిగా వినిచొచ్చినట్లుగా లేడు. అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వచ్చి కలుస్తానంటాడేంటి అని తన మనసులో అనుకుని, అబ్బే ఇంకో 3 డేస్లో నేనే వస్తాను, రాగానే మీకు కాల్ చేస్తాను అన్నాడు రిషి. 3 డేసా? అమ్మో, సుప్రజ అప్పటికే వెళ్ళిపోతుంది అన్నాడు వినయ్. ఎక్కడికి అని అడిగాడు రిషి. అదంతా చెప్పాలంటే మీకు ఫాస్ట్లో జరిగినవి కొన్ని చెప్పాలి, మీకు నేను అపాలజీస్ చెప్పాలి. అంతేకాదు మిమ్మల్ని కృతితో కలిపే బాధ్యత నాది అని వినయ్ అనగానే, ఏంటా నువ్వు కలిపేది? పులిహోర కబుర్లు నువ్వును, నా చిన్ను నేను మా మధ్యలో ఎవరిని రానివ్వం అని తన మనసులో అనుకుని, ఫాస్ట్లో జరిగినవా? ఏం జరిగినాయి వినయ్ గారు అని అడిగాడు కంగారుగా రిషి. అదంతా మీకు చెప్తాను, ముందు ముందు మీరు కృతితో కలిసే ఉంటాను ప్రామిస్ చేయండి నాకు అన్నాడు వినయ్. కోలిగెట్టేమీ కాదు, నువ్వు నీ పులివేషాలు అని తన మనసులో అనుకుని, అది ఇప్పటికిప్పుడు అలా అడిగేస్తే కష్టమండి, తను రాక్షసి నన్ను చాలా సాధిస్తోంది అన్నాడు రిషి. అయ్యో అలా అనకండి రిషి, సరే నాకు హెల్ప్ చేస్తారా అన్నాడు వినయ్. ఏంటి అని అడిగాడు రిషి. సుప్రజతో మాట్లాడి తను వెళ్ళొద్దని చెప్పి ఆపండి అన్నాడు వినయ్. అసలు సుప్రజ ఎక్కడికి వెళుతోంది అని అడిగాడు రిషి. కృతి ఎక్కడుంటే తను అక్కడికే అంటోంది అన్నాడు వినయ్. కృతి ఎక్కడుంది ఇప్పుడు అన్నాడు రిషి. అదేంటండి మీరిద్దరూ ఒకే ఇంట్లో కదా ఉంటున్నారు అన్నాడు వినయ్. ఏముండడం అండి, ఏదో డైవర్స్ కోసం ఉంటున్నాం. 1 నెల గడిచింది, అది కూడా చాలా కష్టంగా. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, తనతో కాంటాక్ట్లో లేను, అందుకే నాకేం తెలియదు అన్నాడు రిషి. రిషి మాటలు విన్న వినయ్, ఓ అదా సంగతి, సరే నేను మీరు వచ్చే వరకు వెయిట్ చేయలేను, అందుకే మీరు ఒకసారి సుప్రజతో కృతిని తీసుకుని నేను చెప్పిన చోటుకు రమ్మనండి అని వినయ్ అనగానే, మీరు భలే చెప్తారండి, నా భార్య నా మాట వినదు, ఇంక వాళ్ళ అక్కేమి ఉంటుంది నా మాట అన్నాడు రిషి. అలా కాదు రిష్వి, సుప్రజ కొంచెం ఆలోచిస్తుంది, తెలివైంది అన్నాడు వినయ్. అంటే మా బుడ్డోడు ఏదో మేక మెదడు అని తన మనసులో అనుకుని, అంటే ఏంటండి కృతి తెలివి తక్కువది అంటున్నారా అన్నాడు రిషి. అబ్బే అలా అని కాదు, మీరంటే సుప్రజకు మంచి అభిప్రాయం ఉంది, కానీ కృతికి ఇంకా లేదు కదా, అది నేను కలిగిస్తాను అన్నాడు వినయ్. ఆ మాటకి రిషి, ఏడ్చో సుప్పు కోసం ఎంత డౌన్ అయ్యావురా అని తన మనసులో అనుకుని, ఓకే అండి, సుప్రజకు కాల్ చేసి మాట్లాడి మీకు ఏ సంగతి చెప్తాను, ఉంటా మరి అని కాల్ కట్ చేశాడు రిషి. ఇందాక బుడ్డోడి దెబ్బకు టెన్షన్, ఇప్పుడు కోబ్రాగాడి దెబ్బకు మెంటల్, అన్నీ కలిపి కొడుతున్నాయి. లాభం లేదనుకుంటూ కిందకి వెళ్ళి పని వాళ్ళకి టీ చెప్పాడు. ఇక్కడ కృతి కూడా టీ రెడీ చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి సుప్రజ ఫ్రెష్ అయ్యి నిద్రపోవడానికి రెడీ అవుతోంది. అక్క తీసుకో అంటూ నవ్వుతోంది కృతి. సుప్పు కొరకరా చూస్తూ కప్పు అందుకుంది. కృతి తన పక్కనే కూర్చుని, సారీ అక్క, నేను ఆ వీడియోస్ చూసి చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యాను అంది కృతి. ఆ మాట విన్న సుప్పు, ఓహో అంది. మార్నింగ్ 4 వరకు మేల్కొనే ఉన్నాను, బాల్కనీలోకి వెళ్ళి ఏడుస్తూ అక్కడే పడుకుండిపోయానంది కృతి. సుప్పు టీ కప్ పక్కన పెట్టేసి, ఓకే ఇంక నీ లవ్ పెయిన్ స్టోరీస్ ఆపితే నేను పడుకుంటానంది సుప్పు. అక్క ప్లీజ్ రిషిని ఏమీ అనకు, అంతా నా వల్లనే అంటూ చెవులు పట్టుకుంది కృతి. కృతి మాటలు విన్న సుప్పు, ఇంకాసేపు ఆగితే నేను కూడా ఎక్కేద్దాం అనుకున్నాను కదే పైప్ పట్టుకుని పైకి, నువ్వేమయ్యావో అన్న కంగారులో అంది సుప్పు.
ఆ మాట కృతి పెద్దగా నవ్వి నువ్వా అనేసరికి అంతేనే, నువ్వేమో నవ్వు ఇలాగే. నీ హీరో ఏమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తను కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టి వాచ్మెన్ పాపమే ఎలా ఎక్కాలని కూడా అడగలేదు, బరబరా ఎక్కేశాడు. తీరా ఇక్కడ చూస్తే నువ్వు మీ ఆయన రొమాన్స్, మా కర్మ అంది సుప్పు. మరి అదే అక్క లవ్ అంటే ఎంతసేపని ప్రేమించుకుంటాం? కొన్నాళ్ళు ప్రేమ, కాసేపు గొడవ, కొంతసేపు అలక, మరి కాసేపు కోపం, అప్పుడప్పుడు రొమాన్స్. ఇదే అక్క మా సీక్రెట్. రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుందంటూ అప్పటిదాకా మొహంలో ఉన్న నవ్వు మాయమై కృతికి కోపం వచ్చింది. నాకు పెళ్ళయ్యాక మా ఆయన నేర్పిస్తాడా అంది సుప్రజ. అక్క, సారీ టు సే, ఇది నువ్వు కూడా ఊహించుండవు. నీకు నీకు వినయ్ వద్దు. అంతేకాదు, నేను ఇంకెప్పుడు మీ ఇంటికి, అదే మీ డాడీ మిస్టర్ కిషోర్ గారి ఇంటికి నేను రాను అంది కృతి. మా డాడీనా? అదేంటి అని అడిగింది సుప్పు. నీకు ఎలా చెప్పాలక్క, రాత్రి నేను ప్రీతి వీడియో చూశాను. రిషిని అంత తప్పుగా అర్థం చేసుకున్నానా? నిజంగా ఐఎమ్ ఏ ఫూల్ అక్క. నా లైఫ్ని నా చేతులతో నేనే 4 సంవత్సరాలంటూ తలపట్టుకుని కూర్చుంది కృతి. దాంతో సుప్పు నాకన్నీ తెలుసు చెల్లి అంది కామ్గా. ఏంటి తెలుసా అని అడిగింది కృతి. నాకే కాదు, అమ్మ, అమ్మమ్మ, మిత్ర, సూర్య అందరికీ తెలుసు అంది సుప్పు. ఏంటి ఏం తెలుసు మీ అందరికీ అని అడిగింది కృతి. అదే డాడీ అంది సుప్పు. కాదు మీ డాడీ అంది కృతి. అదేలేవే బాబు, మా డాడీ ఇంకా మా డాక్టర్ డార్లింగ్ చేసినవన్నీ తెలుసు అంది సుప్పు. ఎలా, ఎవరు చెప్పారు అని అడిగింది ఆశ్చర్యంగా కృతి. ఇంకెవరు, నీ హీరోనే అంది సుప్పు. రిషినా? ఎప్పుడు అని అడిగింది. అదే మన చెప్పానుగా, నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు కలిశానని, అప్పుడే. ఆ మాట విన్న కృతికి మెంటల్ లేచింది. దాంతో పైకి లేచి సుప్పు గొంతు పట్టుకుని, ఏంటే మీ అందరికీ అన్నీ తెలిసి నాటకాలు ఆడుతున్నారు? అంటే అక్కడికి నేనైనా పిచ్చిదాన్ని అంది కృతి. దాంతో సుప్రజ వదలవే అంటూ పక్కకు తోసి, మీ ఆయనే అమ్మ, మా చిన్నుకి ఏం చెప్పొద్దు, తను తట్టుకోలేడంటూ అతి చేశాడు. అది అతి కాదు, తనకి నా మీదున్న ప్రేమ అంది కృతి. అబ్బో, అర్థమవుతోంది, మీరు మీ ప్రేమ ఇందాక చూసాంగా అంది సుప్రజ. అక్క, అసలు తను ఏం చెప్పాడు? ఇప్పుడైనా చెప్పు ప్లీజ్ అని కృతి అంటూ ఉంటే, నేను నైట్ షిఫ్ట్ చేసొచ్చాను, నన్ను వదిలే పడుకోవాలి అంటూ పడుకుంది సుప్పు. దాంతో కృతి లేచి వాటర్ బాటిల్తో నీళ్లు తెచ్చి సుప్పు మొహం మీద కుమ్మరించింది. దాంతో సుప్పు కోపంగా పైకి లేచి, నీకు ఏమైనా మెంటలా? రాత్రి చూసావుగా, అదే చెప్పాడు అంది సుప్రజ. కాదు, అదే కాదు, దాని తర్వాత కూడా నన్ను రిషి వదలలేదు. ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు విన్నావా? లేదు. అసలు మీరంతా నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళారు? సరే వెళ్ళారు, కనీసం వచ్చాకైనా చెప్పాలి కదా. నువ్వు నిద్రపోకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు, కానీ అసలు మీరంతా ఏం మాట్లాడుకున్నారో చెప్పు అంటూ సుప్రజ జడ పట్టుకుని లాగింది కృతి. దాంతో సుప్రజ, రాక్షసి, చిన్నప్పుడు కూడా కొట్టుకోలేదే, కానీ ఇప్పుడేంటి కొత్తగా? ఇంకో సంవత్సరంలో మమ్మీ అవుతావు, సిగ్గులేదు అంది సుప్రజ. నేను మమ్మీ అవుతానో డమ్మీ అవుతానో తర్వాత సంగతి. ఒకవేళ అయితే చూడు, నా పిల్లలతో వచ్చి మీ అందరి సంగతి తేలుస్తా అని కోపంగా చూసింది కృతి. ఆ మాట సుప్రజ నవ్వుతూ, చూ 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 చూ, కోపంలో భలే ఉంటావు చెల్లి. సరే చెప్తాను విను. అసలు ఏం జరిగిందంటే అంటూ మొదలెట్టింది సుప్రజ. సుప్రజ రిషి దగ్గరికి వెళ్ళేసరికి ఆడలేడి గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు. రిషి రమ్మని చెప్పిన చోటుకి, అది తన గెస్ట్ హౌస్. అప్పుడు సుప్రజ శ్రావణితో, అమ్మా మీరేంటి ఇక్కడ అని అడిగింది. అది కృతి రిషితో కలిసి ఉండడానికి వెళ్ళింది కదా, ఈసారైనా ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండమని చెప్పడానికి రిషికి ఫోన్ చేస్తే రిషి ఇక్కడికి రమ్మన్నాడు అందామె. అక్క, నీకు తెలియని ఇంకో విషయం, అసలు జడ్జి గారిని కలిసి వాళ్ళిద్దరిని అలా ఉండమని చెప్పేలా చేసింది మేము ముగ్గురమే అంది మిత్ర. దాని సుప్రజ అంటూ నోరు తెరిచింది. ఈ లోపు మనోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ 4 సంవత్సరాల రిషిని మిత్ర కాకుండా మిగతా ముగ్గురు చూసింది చాలా తక్కువే. మూవీస్ చూసినా బయట తక్కువ.
కొంచెం ఒళ్ళు చేసి స్టైల్గా ఉన్నాడు. అంటే అప్పుడంటే బాబుకి 23, ఇప్పుడు 27. ఆ మాత్రం ఒళ్ళు రాదా మరి? రిషి సీరియస్గా వచ్చి కూర్చోగానే పనామ వచ్చి అందరికీ జ్యూస్లు ఇచ్చింది. ముందుగా శ్రావణి, రిషి ఎలా ఉన్నావని అడిగింది. ఏదో మీ దయవల్ని ఇలా ఉన్నానంటూ క్రాఫ్ట్ సరిచేశాడు రిషి. రిషి, కృతుల్ నీ దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు తన్ను వదలకు అంది అమ్మమ్మ. చూడండి, నేను ఎప్పుడు తన్ను వదలలేదు, తనే నన్నొద్దనుకుంది అన్నాడు రిషి. కాదు రిషి, మా ఆయన వినయ్ కలిసి మిమ్మల్ని విడదీశారు అంది శ్రావణి. దాంతో రిషి ఓహో అనగానే వాట్, డాడీనా అంది సుప్రజ. నీ డాడీనే అంటూ కళ్ళు తుడుచుకుంది శ్రావణి. హవ్వ, ఎక్కడైనా ఉందా ఈ చోద్యం, కన్నతండ్రి తన కూతురు జీవితాన్ని నాశనం చేయడం అంది అమ్మమ్మ. రిషి, ఈ విషయం నీకు తెలుసా అని అడిగింది కంగారుగా సుప్రజ. రిషి వేళ్ళు చూసుకుంటూ తెలుసు అయితే అన్నాడు. అక్క, వీడు నాకు అన్నీ చెప్పలేదు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 2 years బ్యాక్ కృతికి బిజినెస్లో లాస్ వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది కదా, అప్పుడు గోకుల్ చంద్ర గారు వచ్చారు అని మిత్ర అంటుంటే ఆయనే కదా కృతికి హెల్ప్ చేసింది అంది సుప్రజ. కాదక్క, వీడే చేశాడు అంది మిత్ర. ఆ మాట విని అందరూ షాక్. అంతేకాదు, ఆ రోజు కృతి ఒక రోజంతా నైట్ రాలేదు, అప్పుడు కూడా వీడే తన్ని కాపాడి నెక్స్ట్ డే ఇంటికి సేఫ్గా పంపాడంటూ రిషి నెత్తి మీద ఒక్కటి పీకింది మిత్ర. మరి నా భార్య మీద ఎవడు పడితే వచ్చి చెయ్యేస్తే నాకు సంఖ్య తిరగదా అన్నాడు విసుగ్గా రిషి. ఇంతకీ వీడికి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా అంది మిత్ర. సుప్రజ ఏమై యాంగ్జైటీగా ఎవరు అని అడిగింది. మీ డ్రైవర్ కృష్ణ అని చెప్పింది మిత్ర. ఇంతకుముందు రిషికి కృతికి మధ్యలో ఎవరైనా వారధిగా ఉన్నారా అంటే చాలామంది కృష్ణని కామెంట్ చేశారు కదా. కరెక్ట్, మీరు గెస్ చేసింది కరెక్టే. వీరిద్దరికి మధ్య వారధి కృష్ణనే. కృతి దగ్గర కృష్ణని అపాయింట్ చేసింది రిషినే. ఇంత కరెక్ట్గా గెస్ చేసి కృష్ణను కామెంట్ చేసిన అందరికీ కూడా కంగ్రాట్స్. మిత్ర మాట విన్న సుప్రజ, కృష్ణనా, నీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. వీడా రోజు మా ఇంటికి వచ్చాడు, కృతితో మాట్లాడుతుంటే తెగ ఓవర్ చేశాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళి కృష్ణకు సైగ చూశాడు. అది చూసి నేను కృష్ణని పిలిపించి మాట్లాడాను. అప్పుడు చెప్పాడు జరిగిందంతా. అందుకే నేను ఆంటీకి అమ్మమ్మకి జరిగిందంతా చెప్పి కావాలని వీళ్ళిద్దరినీ ఆ ఇంట్లో ఉంచాను. ఇంకో విషయం, అది నాకు ఇందాకే తెలిసింది, ఆ ఇల్లు కూడా వీడే కొన్నాడు. అంతేనా, కృతి పేరు మీద తన ప్రాపర్టీస్ మొత్తం పెట్టాడు. ఆర్ఎస్ బాక్స్లో ఉన్న డాక్యుమెంట్స్ అవే. ఇలా మిత్ర ఇవన్నీ చెప్తుండగా సుప్పు బేబీ ఇంకా అమ్మమ్మ ఇవన్నీ విని షాక్. ఇదంతా వింటున్న రిషి పైకి లేచి, అయిందా, ఇంకేమైనా ఉందా, అసలు మీరంతా నన్ను ఎందుకు కలవాలనుకున్నారు, నా భార్యను జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్పడానికి, అసలు నేను ఎప్పుడు తను వదలలేదే అన్నాడు రిషి. మరి తర్వాత ఏం జరిగింది? కీప్ లిజనింగ్. మనకు మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.